జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు గతంలో మాట్లాడారు. నేను అవును. ఇందాకే అడుగుదాం అనుకున్నాను ఈ ఉమ్. క్వశ్చన్ ని. జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఆయన రాజకీయాల్లోకి వస్తాడా? అధ్యక్షుడిగా పదవి తీసుకోబోతాడా? అసలు ఎలా ఉండబోతుంది సార్ ఆయన? అంటే ఆయన జాతకంలో రాజకీయ జీవితం ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఉంటుంది. ఉమ్, డెఫినెట్ గా ఉంది. ఎలా ఓకే. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీని చూడు, జెనెటికల్ గా నువ్వు అంతగా కొద్దో గొప్ప ఇండైరెక్ట్ గా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉమ్, రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్, ఒక్కసారి ఎన్టీఆర్ రక్తంలో వచ్చింది. బాలయ్య బాబు ఎమ్మెల్యే అయ్యాడు, హరికృష్ణ మినిస్టర్ చేశాడు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మళ్ళీ ఇలా వాళ్ళ ఒక పాలసీ లోకేష్ One by మనవడే one, కదా, one by one. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి దట్స్ ఇస్ కాల్డ్ యాజ్ జీన్స్ Yes, అంటాం yes, సైన్స్ yes. లో, జ్యోతిషంలో భావాలు అంటాం. మళ్ళీ జూనియర్ వైజాగ్ ఎన్టీఆర్ లో భరత్ గారు. భరత్ గారు అంటే ఎన్టీఆర్ రక్తం వచ్చిన చోట ప్రతి చోట ఆహా. జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈయన ఏంటంటే తెలుగుదేశంలో ఈయనకి ఛాన్స్ ఇవ్వరు, ఉమ్, ఎందుకంటే లోకేష్ ఉన్నాడు కదా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ. కాబట్టి అటువంటిప్పుడు ఆయన నిరాశపడ్డు. మామూలు ఆయన సొంత క్రేజ్ ఉంటుంది, ఉమ్, ఎన్టీఆర్ మనవడు అనే క్రేజ్ ఉంటుంది, వేరే పార్టీ పెట్టుకుంటారు. పార్టీ పెట్టుకుని ఆయన క్యాలిబర్ ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన కూడా సీఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. Right. చరిష్మా ఉండాలా, ఆ లెగసీ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం మూసేశారు అన్నారు. పవన్ కళ్యాణ్ దూసుకొని వచ్చాడు, గెలిచాడు, అయ్యాడు. అదే అన్నమాట నేను అనేది. ఆయన మినిస్టర్ గా చేశాడు చిరంజీవి, అదే లెగసీ అదే బ్లడ్ లో ఈయన కూడా వచ్చింది. దీన్ని భామము అంటారు జ్యోతిష్యంలో, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జీన్స్. Yes. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆయన సొంత ప్రతిభతో వీళ్ళు ఎలా రాణిస్తారు మరి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, కేటీఆర్ గారు రాజేష్ రావు గారిని రానిచ్చారా? కేసీఆర్ గారు వాళ్ళ కొడుకున్నాడు కదా, కూతురు ఉంది కదా. Yes. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకునే రాణిస్తాడు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాణిస్తాడు? తప్పని మనం కూడా అనకూడదు. ఆయన సొంత క్యాలిబర్, ఆయన అలాగనే నువ్వు పార్టీ పెట్టుకోవద్దు అని ఆపరు కదా, ఆపాలు లేరు ఎవరు. కాబట్టి ఆయన పెట్టుకుంటాడు, ఫ్యూచర్ లో ఆయన అవుతాడు కూడా. అంటే పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది సార్? 100% పెడతాడమ్మా. ఆయన ఏం చదువుకోలేదా? జూనియర్ ఎన్టీఆర్ కి ఏం తెలివిలేదా? సొంత పార్టీ ఎలా సార్? సొంత పార్టీయే లింక్డ్ టు టీడీపీ. ఇప్పుడు Oh, జగన్ okay. పెట్టుకోలేదా లింక్డ్ టు కాంగ్రెస్ అని? Okay, రాజీవ్ okay. గాంధీ అదే ఇప్పుడు కాంగ్రెస్ పెట్టాడు, వైఎస్ఆర్ పార్టీ పెట్టాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు. ఈయన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏదో పెట్టుకుంటాడు, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అని ఏదో పెట్టుకుంటారు. అప్పుడు చూద్దాం మనం కూడా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.